ఇది చూడండి. ఎంకనా చూసినట్టయితే ఇంత కన్ను దృష్టి కనబడేంత దూపల కూడా ఒక్క ఎకరం కూడా కటింగ్ కాలే ఇప్పటి వరకు. ఎందుకు కాలేదని మా రైతులను అడిగితే, సార్ అప్పుడు సమయంకి నీళ్లు వదలలేదు సార్, కుడేలి బాగులో నీళ్లు వదలలేదు, మరి దుబ్బాక కెనాల్ వదలలేదు, శంకరంపేట కెనాల్ నీళ్లు వదలలేదు, అప్పుడు మనం టైంకు నీళ్లు వదులుతుంటే తుకాలు పోసుకుంటుంటే ఎంత మొరబెట్టుకున్నా ఇలా మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నా కానీ నీళ్లు వదిలితే మేము తుకాలు పోసుకుంటే ఇదివరకల్లా నాట్లు అయిపోతుండే, కటింగ్ అయిపోయి వేరేటోళ్ళు లెక్క మేము బయట పడుతుంటే ఇలా లేటుగా నీళ్లు వదిలినందుకు ఇవాళ మేము వడగళ్ళ వానకు గురి అయినామని చెప్పి ఒక నగ్న సత్యం ఇది. అది అందరికీ కూడా అది ఒక మనుషుల ప్రతి ఒక్కరికి కూడా ఒక 15 రోజుల ముందు నీళ్లు వదిలి ఉంటే కాలువలలో ఇలా తుకాలు పోసుకుంటే ఇలా పంటలు పండుతుంటాయి. ఇలా మొత్తం ఏడుస్తున్నారు ఇలా జనాలు. మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాలి, మరి వీళ్ళకి నష్టపరిహారం కట్టియాలి ఖచ్చితంగా. మరి కోళ్ల షెడ్లు కూడా కూలిపోయినాయి, మా వెంకట్రావుపేటలో కూడా కూలిపోయినాయి, లింగాపూర్లో కూడా కూలిపోయినాయి. ఇలా రాయపూల్ మండలంలో పశువుల కొట్టాలు, ఇండ్లు, కోళ్ల షెడ్లు, కోళ్లు చచ్చిపోయినాయి, పిల్లలు చచ్చిపోయినాయి. మరి రోడ్ల మీద వైర్లు మొత్తం కింద పడిపోయినాయి, చెట్లు కింద పడిపోయినాయి, R&B రోడ్లు కానీ పంచాయతీ రోజు కానీ ఇవన్నీ పడిపోతే కూడా ఇలా అధికారులు లేరు. కనీసం దీనికి ఒక బర్నింగ్ ఇష్యూగా తీసుకొని దీన్ని మొత్తం ఒక టీం పెట్టి మొత్తం ఇమీడియట్లీగా దీన్ని సర్వే చేయాలి, అది కూడా చేస్తలేరు. మరి మీరు కాకపోతే కనీసం మీ కలెక్టర్ ఆఫీసును అవుట్ సోర్సింగ్ అని చేయండి. కలెక్టర్ ఆఫీసులో మీకు అధికారులు పనిచేస్తలేరు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకన్నా అమ్మేసుకోరు, సపరేట్గా పిడవుతుంది కదా, అట్లానే చేయండి. ఇప్పుడు ఎన్ని ప్రైవేట్ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నాం కదా, మన మల్లన్న సాగరు అదో ఇదో ఇచ్చినట్టు కూడా దాని కలెక్టర్ ఆఫీసును గవర్నమెంట్ని కూడా ప్రైవేట్ చేస్తే కనీసం మంచిగా ప్రజలకన్నా న్యాయం జరుగుతుంది. మరి ఇంత దౌర్భాగ్యం, మీరు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటే అధికారులు రాకపోవడం ఏంటి సార్, ఇంత టూ మచ్ కదా. ఇలా ఇంత ఫ్లడ్స్ వచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తే కూడా మరి భూభారతికి పోవడం ఏంది, కలెక్టర్లు రాకపోవడం ఏంది. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి పోవాలి ఈ విషయం. ముఖ్యమంత్రి గారు వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ మరి కింది సిస్టమ్ మిషనరీ పనిచేస్తలేదు, దీని మీద చర్య తీసుకొని నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మరి మా రైతుల తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.